అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు అమ్మ మట్టి పట్టుకుంటే సుగంధం వచ్చేది, పరిమళం వచ్చేది అని చెప్పి అక్కడ చెప్పుకోవటం విని అమ్మ యొక్క నిజమైన తత్వం, అమ్మ యొక్క మాతృతత్వం, మన కన్న తల్లి కంటే కూడా ఆమె ఎక్కువ చూపించగలిగిన ప్రేమ వాటికి నేను ముగ్ధున్నైనాను అంటూ చివరిదాకా ఆయన ఏమన్నారంటే, నీ ధ్యాసలోనే నా శ్వాస ఆగిపోని అన్నారు. అమ్మ నీవిచ్చిన ఈ జీవితం నీకే సమర్పితం. మరి నాకు ఒక యాత్ర లేదు, ఒక పాత్ర లేదు, ఒక మంచి లేదు, ఒక చెడు లేదు, ఏమీ లేదు, ఆ సంసారం పోషించడానికి నాకు సరిపోతున్నది అంటే అమ్మ ఒక భరోసా ఇచ్చింది. అమ్మ అన్నట్టుగానే తృప్తే ముక్తి అన్నట్టుగా ఆ విధంగా తృప్తిగా ఉండు, నీకు అదే ముక్తి అదే మోక్షం నీ ఇస్తున్నా అని అంత డైరెక్ట్గా చెప్పేసింది. సృష్టికి వినాశనం లేదు, పరిణామమే, మరణం లేదు, పరిణామమే అన్నది. గుడిమెట్ల దగ్గర ఒక బిచ్చగాడు ఉన్నాడు. అమ్మా ఆకలి బాబు ఆకలి, ధర్మం బాబు అని అడుగుతున్నాడు. మరి ఆ 10 రూపాయలు బిచ్చగాడికి ఇచ్చేదా, కొబ్బరికాయ కొనుక్కొని గుళ్ళోకి వెళ్ళి దేవుని సమర్పించేదా అన్న. సోదరులు కొండముది హనుమంతరావు గారు తన జీవితాన్ని ఆ అమ్మ సేవకు అంకితం చేసిన పూజ్యులు కీర్తిశేషులు కొండముది రామకృష్ణయ్య గారికి వీరు సోదరులు. వీరు విజయవాడ కేబిఎన్ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేసి పదవి విరమణ చేసిన తర్వాత కూడా అనేక విద్యా సంస్థలకి వారి యొక్క విద్యా సేవలు అందిస్తూ తమ జీవితాన్ని అమ్మ యొక్క అనుభవాలతో గడుపుతున్న సోదరులు వీరు. వీరు చదువుకునే రోజుల నుంచి కూడా అనేక వారపత్రికలలో అనేక కథలు కథానికలు వ్రాస్తూ తమ జీవితాన్ని గడుపుతున్నారు. వీరు మంచి రచయిత కూడా. ఈరోజు అమ్మతో మా అనుభవాల శీర్షిక. ఈ శీర్షికన వారింటిలో అమ్మను గురించి వారి అనుభవాలు వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు గాను వారిని కోరాం. దయతో వారు అంగీకరించారు. వారు మనతో వారి అనుభవాలు పంచుకుపోయే ముందుగా వారి గురించి వారి కుటుంబ నేపథ్యాన్ని గురించి మనందరికీ క్లుప్తంగా పరిచయం చేయవలసిందిగా వారిని కోరుతున్నాం. నమస్కారం హనుమంతరావు అన్నయ్య గారు. నమస్కారం. నమస్తే. మాది గుంటూరు జిల్లా బాపట్ల మండలం అప్పిగట్ల గ్రామం. ఆ గ్రామం కారణంగా కొండమది వెంకట సుబ్బారావు గారు పనిచేసేవారు. వారి భార్య అన్నపూర్ణమ్మ గారు. అంటే మా తల్లిదండ్రులు అన్నపూర్ణమ్మ గారు, వెంకట సుబ్బారావు గారు. వారికి 5 సంతానం, 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. ఆడపిల్లలు 3లో పెద్ద వసుమతి, 2వ సీతారామమ్మ, 3వ హేమలత. అన్నదమ్ముల్లో రామకృష్ణయ్య మొదటివాడు, ఆయన తమ్ముడుగా నేనున్నాను. ఇలా 5 మేము మా విద్యాభ్యాసము చిన్నతనము అంతా కూడా అప్పిగట్ల గ్రామంలోనే జరిగింది. తర్వాత చదువుకోవటానికి నేను విశాఖపట్నం వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి చదువుకున్నాను. ఆ తర్వాత ఒక 7-8 సంవత్సరాలు ఆల్ ఇండియా రేడియోలో విజయవాడ విశాఖపట్నంలో పనిచేశాను. ఆ తర్వాత విజయవాడ కేబిఎన్ కళాశాలలో కొన్నాళ్ళు లెక్చరర్గాను, కొన్నాళ్ళు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉండి రిటైర్మెంట్ అయిన తర్వాత కొన్ని కార్పొరేట్ కళాశాలల్లో కూడా ఒక 10 సంవత్సరాలు పనిచేసి ఇటీవలే రిటైర్ అయ్యి ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాను. ఇక నా భార్య భానుమతి, మాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి వివాహం అయిపోయింది. 2వ అతను మగ పిల్లవాడు శ్రీనివాసు. మీరు మొదటిసారి
అంటే మీకు అమ్మ కుటుంబానికి అంటే జిల్లెలమూడి కరణం గారైన బ్రహ్మాండం నాగేశ్వరరావు గారికి, అప్పికట్ల కరణం గారి పిల్లలైన అంటే మీ నాన్నగారి పేరు వెంకట సుబ్బారావు గారు, వీరికి పూర్వం ఏదైనా స్నేహితం కానీ బంధుత్వం కానీ ఇట్లాంటివి ఏమన్నా మీకు ఉన్నాయా? ఉన్నాయండి. అదే నేను చెప్పొస్తున్నాను. చెప్పండి. నేను మొదట అమ్మని దర్శనం చేసుకున్నది 1954-55 సంవత్సరాలు. అప్పటి నా వయస్సు 17-18 సంవత్సరాలు. విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంటూ సెలవులకి మా స్వగ్రామైన అప్పికట్లు వచ్చాను. మా నాయనమ్మ గారు నరసమ్మ గారు, లక్ష్మీ నరసమ్మ గారు మన్నవ్వారి ఆడపడుచు. మన్నవ్వతో మీ నాయనమ్మ గారికి సంబంధం చాలా దగ్గర సంబంధం. మన్నవ్వారి ఆడపడుచు అక్కడ పుట్టి పెరిగింది ఆమె. కాబట్టి మన్నవ్వారి ఆడపడుచు అవటం, ఆ విధంగా అందరి బామ్మగారైన కనకమ్మ గారితో బంధుత్వం కూడా ఉంది. చాలా సన్నిహితమైన బంధుత్వం, దగ్గర బంధుత్వమే ఉన్నది. అందరి బామ్మగారు అంటే బ్రహ్మాండ నాగేశ్వరరావు గారి తల్లి కనకమ్మ గారు, మా నాయనమ్మ లక్ష్మీ నరసమ్మ గారు ఇద్దరు కూడా నియర్ కజిన్స్. ఆ విధంగా వాడికి రాకపోకలు ఉండేవి. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే, మా నాయన అప్పికట్ల కరణం గారు కదా, నాన్నగారి కంటే నాగేశ్వరరావు గారి కంటే కూడా 3-4 సంవత్సరాలు పెద్దవారు. ఆ విధంగా వారిద్దరి మధ్య స్నేహితం ఉంది. ఇంచుమించు ఒకే వయసు వారు కాబట్టి అటు స్నేహం ఉంది, ఇటు బంధుత్వం ఉంది, రెండూ ఉన్నాయి. కాబట్టి ఇద్దరు చాలా సన్నిహితంగా మెలుగుతుండేవారు. ఆ విధంగా అమ్మ జీవిత చరిత్రలో చూసినా, మనం మా నాయనమ్మ గురించి ఆమె చెప్పగా విన్నప్పటికీ వింటున్న దాన్ని బట్టి అమ్మగారి నాన్నగారి వివాహ విషయంలో మా నాన్నగారు కొండమ సుబ్బారావు గారి యొక్క ప్రమేయం కూడా ఉన్నది. ప్రమేయం బాగా ఉంది. వారు కూడా హాజరయ్యి దీంట్లో ముఖ్యంగా పాల్గొని ఈ వివాహం జరిపించే కార్యక్రమంలో చాలా చేదోడు వాదోడుగా ఉన్నారు. ఇది అమ్మ జీవిత చరిత్రలో కూడా మనకు మహోదయుల తరంగాల్లో కూడా ప్రస్తావించబడ్డది. మా నాయనమ్మ మామూలుగా క్యాజువల్గా వెళ్తూ ఉండేది కాబట్టి ఫ్రీక్వెంట్గా వెళ్తుండేది. అలా వెళ్ళినప్పుడు అమ్మ మట్టి పట్టుకుంటే సుగంధం వచ్చేది, పరిమళం వచ్చేది అని చెప్పి అక్కడ చెప్పుకోవటం విని ఆమె అక్కడ యాదృచ్ఛికంగా ఆ రోజున అక్కడ ఉన్నది, ఆ సంఘటన జరిగింది, ఆమె మనసులో నాటుకుంది మా నాయనమ్మ విషయంలో. ఆమె మళ్ళీ అప్పికట్లు వచ్చి 2-3 రోజుల తర్వాత మాకు చెప్పింది, నాకు మా అన్నయ్య రామకృష్ణ అన్నయ్యకి ఇద్దరికి చెప్పింది. కాబట్టి మీరు కూడా పోయి చూసినట్రా ఇట్లా. అప్పటికింకా అమ్మ అనే మాట రాలేదు, కానీ అనసూయం అనేవారు మా నాయనమ్మ. మా బంధువర్గంలో ఇంతమంది జనం అమ్మ దగ్గర రావటం కానీ జరిగేది కాదు. అప్పటికి లేదు. 1955 ప్రాంతం అని చెబుతున్నా కదా. చాలా మొదటి రోజు అంటే అమ్మకి అప్పటికి 30-32 ఏళ్ళు. అమ్మ 1923 కదా జన్మం. కాబట్టి 33 ఏళ్ళు చెప్పారు. చూసిరా అని వెళ్ళాము మేము. సరే వెళ్ళేటప్పటికి నేను రామకృష్ణ ఇద్దరం ఆ రోజుల్లో ఈ మనకు 7వ మైల్ దగ్గర నుంచి జిల్లెమూడికి రోడ్డు లేదు, కాలువ గట్టునే రావాలి. వర్షాకాలం అయితే కాలు జారుతూ ఉండేది. అయితే మేము వచ్చింది వేసంకాలంలో కాబట్టి వర్షాలు లేవు. అయితే ఇటు బాపట్ల మీదుగా 7వ మైల్ దాకా వచ్చి నందిపాటు రోడ్డు దాకా అటు నుంచి వచ్చే బదులు మాకు అప్పికట్ల నుంచి జిల్లెలమూడి రావడానికి ఒక దగ్గర మార్గం ఉంది నడకదా. మర్రిపూడి పోండ్ల మీదగా వస్తే సుమారుగా 4 మైళ్ళు అంతే. అది కూడా కాలువగట్ల మీద రావాల్సి. అది కాలువగట్లే కానీ వేసంకాలం కాబట్టి ఇబ్బంది లేదు. అది సుమారు అర్ధ గంట కాలువ రాగలిగాం. నేను మా అన్నయ్య ఇద్దరం కూడా నడిచి వచ్చాం. మా నాయనమ్మ గారు కూడా వచ్చిందన్నట్లుగానే నాకు గుర్తు. ఎప్పుడప్పుడు నాకు 17 సంవత్సరాలు, 1955 అని చెబుతున్నాను, అంటే సుమారు 60 సంవత్సరాల క్రితం. ఆమె కూడా వచ్చింది, ఎందుకంటే ఆమె కూడా మమ్మల్ని పరిచయం చేసింది అమ్మకి. ఇది నా మనవాళ్ళు వీళ్ళు మేము ఇద్దరం. అన్నయ్య అంత ముందే వస్తూ ఉన్నాడు, నేను రావటం ప్రథమం కదా, వీడు రెండో మనవాడు, వీడు రామకృష్ణ అంత ముందు దగ్గరికి వస్తూనే ఉన్నాడు కదమ్మా అని చెప్పింది. సరే పరిచయం చేసింది. కాబట్టి చేసిన తర్వాత మేము కూడా చూసి, అయితే మేము చిన్నపిల్లలం కాబట్టి అన్నయ్య గారు, నేను అన్నయ్యకి 20 ఏళ్ళు, నాకు 17 ఏళ్ళు. అంతేగా, చిన్నపిల్లవాళ్ళం కాబట్టి నాకు అమ్మని ప్రత్యక్షంగా అడిగే ధైర్యం లేదు, అంత తెలివితేటలు లేవు అప్పుడు, అంత ఊహలేదు. అంత ఊహలేదు. మా నాయనమ్మే అమ్మతో ప్రస్తావించింది, ఇలా చెప్పి నేను తీసుకొచ్చాను, వాళ్ళ కాస్త ఆ ధూళి వాళ్ళ చేతిలో కాస్త పెట్టమన్నది. సరే అమ్మ
నవ్వి చిరునవ్వు నవ్వి ఆ ధూళి కొంత చేతిలో పెట్టింది మాకు. పెడితే నిజంగానే మా నాయనమ్మ అన్నట్టుగా అది సువాసనే. అయితే ఎందుకు చెప్పొస్తున్నానంటే ఒక విధంగా మనకు ఒక మనిషి మీద విశ్వాసం కలగాలి అంటే అమ్మన్నది కదా, విశ్వాసమే భగవంతుడని, నమ్మకమే భగవంతుడు అన్నది కదా తదుపరి కాలంలో. కాబట్టి ఒక విశ్వాసం కలగాలంటే ఏదో ఒక మనకు నమ్మకం ఏర్పడాలి. ఒక నమ్మకం ఏర్పడటానికి ఇలా చేసిందే కానీ అమ్మ అది మహిమలు చూపించడం కోసం కాదు అని తర్వాత మాకు తెలిసింది. అప్పుడు మాత్రం మేము అయితే అమ్మను ఎందుకు చూడటానికి పోతున్నాము అన్నప్పుడు అమ్మ యొక్క మాతృతత్వం, అమ్మ తత్వం అప్పుడు మాకు తెలియదు, చిన్న వయసు కాబట్టి. అయితే ఏదో మహిమలు చూపిస్తారట అమ్మ, మట్టి పట్టుకుంటే సుగంధాలు వస్తాయిట అని ఆ వయసులో ఆ మాటలకి ఆకర్షించబడి దాని ప్రభావం వల్ల మేము వెళ్ళాం. అంతేగాని అమ్మ యొక్క నిజమైన తత్వం గురించి తెలుసుకుందామని కానీ లేకపోతే దానివల్ల ప్రభావితం అయి వెళ్ళామని కాదు. అప్పట్లో ఆలోచనలు అట్లా ఉండేవి కాదు, చిన్నపిల్లలు కాబట్టి. ఆ అమ్మ ఎవరో సిద్ధ పురుషురాలు, యోగేశ్వరుడు కాబట్టి అలాగా ఒక మట్టి పట్టుకుంటేనే ఒక మా సుగంధాలు వస్తున్నాయి కాబట్టి ఇదేదో విశేషం ఉన్నది, మనం చూడదగ్గ వ్యక్తి అన్నట్టుగా వెళ్ళామన్నమాట. మీరు వెళ్ళారు, అమ్మ మీ నాయనమ్మ గారి మాట ప్రకారంగా మట్టి తాగించారు, సువాసన చూశారు, మీరు కూడా చాలా ఆనందపడ్డాం. కానీ అమ్మ మీతో కానీ మీరు అమ్మతో కానీ మొదటిసారి మీరు అమ్మ దర్శనం చేసుకున్నప్పుడు ఏమన్నా మాట్లాడారా? అమ్మ అప్పుడు మాతో ఏం మాట్లాడలేదు, ఎందుకంటే మేము చాలా చిన్నపిల్లలం కాబట్టి అమ్మ మాతో మేము అడగలేదు. అసలు అమ్మను ధైర్యం చేసి మేము అలా చూస్తూ కూర్చున్నాం తప్ప మేమేం అడగలేదు. నేను కానీ అన్నయ్య కానీ మా నాయనమ్మే మాట్లాడుతున్నాం, మా ఇద్దరి మా మధ్య వారధిగా ఆమె మాట్లాడుతూ వచ్చింది. మేము నిశ్శబ్దంగా కూర్చొని చూస్తూ ఉన్నాము. మీరు అప్పుడప్పుడే కాస్త అంటే మీరు కాలేజీలో చేరారన్నారు, కాస్త అప్పుడప్పుడే లోకం తీరు తెలుస్తున్న పరిస్థితుల్లో సహజంగా ఏంటంటే బయట ప్రపంచంలో హిందూ సాంప్రదాయాల్లో దేవుడు అంటే రాముడనో కృష్ణుడనో వెంకటేశ్వర స్వామినో ఇంకొక దేవతనో ఆలోచన చేసే ఇది ఇప్పటికే ఉంది, పూర్వం నుంచి వస్తుంది అట్లా నరనాలుగా. కానీ ఒక మనకు బంధువు, దగ్గర బంధువు అనబడే ఒక శక్తితో కూడిన ఒక శరీరంతో కూడిన అమ్మని చూసినప్పుడు ఆవిడ తీసినప్పుడు చాలా వాసన రాసి వచ్చి ఉండొచ్చు, మీకు కలిగిన భావం? మొదటిసారి నేను అమ్మ దర్శనం చేసుకున్నప్పుడు కేవలం ఒక మానవాతీత వ్యక్తిగా, ఒక సిద్ధుడు సంప్రాప్తించిన ఒక వ్యక్తిగానే నేను వెళ్ళాను, చూశాను. అయితే తర్వాత వెళ్ళిన తర్వాత అమ్మ యొక్క నిజమైన తత్వం, అమ్మ యొక్క మాతృతత్వం, మన కన్న తల్లి కంటే కూడా ఆమె ఎక్కువ చూపించగలిగిన ప్రేమ వాటికి నేను ముగ్ధున్నైనాను. మీ కన్న తల్లికి అక్కడున్న అమ్మ అనే పిలువబడే ఆ అందరమ్మకి ఏ రకమైన తారతమ్యం ఏదన్నా ఉందా? ఏ రకమైన తేడాన్ని మీరు ఏమైనా గమనించారా? ఏదన్నా ప్రత్యేకత ఏమన్నా ఉందా? ఉంటే అదేమిటి? అంటే అమ్మ మన మంచం దగ్గర కూర్చోబెట్టుకొని అరటిపండు లేకపోతే అన్నం ముద్దు లేకపోతే ఒక గోంగూర పచ్చడు కలిపి నోట్లో పెట్టేది. నోట్లో పెడితే నిజంగానే అంటే అంత వయసు వచ్చిన తర్వాత 17-20 సంవత్సరాలు వచ్చిన వయసులో మన కన్న తల్లి నోట్లో అన్నం పెట్టదు. కాబట్టి ఆ తాదాత్మ్యం కానీ ఆ సన్నిహితత్వం కానీ మన కన్న తల్లితో ఉండదు. అప్పుడు ఆ వయసులో ఉండదు. కానీ మన అమ్మ ఇప్పుడు మన చిన్నప్పుడు ఏదైతే తల్లి దగ్గర అది ఇప్పుడు ఈ వయస్సుతో సంబంధం లేకుండా మా దగ్గర అనుభవించేవాళ్ళం. ఆవిడ ఎట్లా ప్రేమించేది అట్లా చెప్పి నోట్లో పెట్టేసరికి మనకు బహుశా ఆ చిన్నతనపు విషయాలన్నీ గుర్తొచ్చి కండ్ల వెంట నీళ్లే వచ్చినాయి. మొదటిసారి కళ్ళ వెంట నీళ్లే వచ్చినాయి. చాలా గొప్ప ఆ మాతృతత్వానికి, ఆ ప్రేమకి, ఆ నాన్ననే సంబోధించేది అమ్మ, అందరినీ అంతే కదా. మీరు అన్నయ్య అమ్మని గురించి మొదటిసారి దర్శించిన తర్వాత ఏమన్నా ఆయన భావాలు కూడా మీరు ఏమన్నా పంచుకున్నారా? ఆయన కానీ మీరు కానీ అమ్మని గురించి ఏమన్నా, అమ్మ తత్వాన్ని గురించి, అమ్మ దీని విశిష్టాన్ని గురించి ఏమన్నా మీరు మాట్లాడుకున్నారా? ఉంటే గుర్తుంటే ఏదన్నా చెప్పండి. చెప్తాను. అది నేను 2-3 సంఘటనలు చెప్తాను. చెప్పండి. దాన్ని బట్టి అందులోనే అన్నయ్య నాకు ఉన్న సంబంధం, అమ్మని ఏ విధంగా మేమిద్దరము అర్థం చేసుకున్నది అనేది కూడా దాంట్లోనే వస్తుంది అనుకుంటాను. చెప్పండి. ఇప్పుడు మొదటిసారి ఎలాగా కలుసుకున్నామో చెప్పాము, అమ్మని ఎట్లా దర్శనం చేసుకున్నామో చెప్పాను. తర్వాత కొన్నాళ్ళు జరిగిన తర్వాత అంటే
1962, 63 అంటే తర్వాత 7-8 సంవత్సరాల తర్వాత నేను అమ్మను చూడటానికి వెళ్ళాను. అప్పటికి ఇంకా నేను అప్పుడు విజయవాడలో ఉద్యోగం చేస్తూ ఉన్నాను. విజయవాడ రేడియో స్టేషన్లో పనిచేస్తుండేవాడిని 1963 ప్రాంతంలో. నా వివాహం అయింది. నేను మా నాయనమ్మ విజయవాడలో ఉంటుండేవాళ్ళం, నరసమ్మ గారు. సరే నేను ఒకసారి అప్పుడు జల్లెమ్మూడి వెళ్ళాను. వెళ్ళి సరే అమ్మ అప్పటికే 3వ అంతస్తులో ఉన్నది. వెళ్ళి ప్రస్తుత వాత్సల్యాలయం. సరే అమ్మ మంచం దగ్గర కూర్చున్నాను. కూర్చుంటే ఒక 50-60 సంవత్సరాల వ్యక్తి, బహుశా గుంటూరు నుంచి అనుకుంటా ఆయన వచ్చారు. వస్తూ సరే మామూలుగా తెచ్చినట్లుగా పళ్ళు పూలు తీసుకొచ్చారు. దాంతోపాటు ఒక చిన్న పెట్టె కూడా తీసుకొచ్చారు, అట్టపెట్టె. ఓహో, బంగారపు ఆభరణాలు మనం దాచుకుంటే పెట్టేది. ఓహో, అది తీసుకొచ్చి అమ్మకు సమర్పించారు. అన్నయ్య అప్పటికే అక్కడికి వెళ్ళి ఉన్నాడు కాబట్టి అమ్మకు ఉపకరణంగా పనిచేస్తున్నాడు కాబట్టి, అమ్మ మాటల్లో చెప్పాలంటే చేస్తున్నాడు కాబట్టి సరే అవి అమ్మకి సమర్పించి మళ్ళీ ఆయనకి ప్రసాదంగా ఇచ్చారు. అమ్మ చూసింది, ఆ పెట్టి తెరిచి బంగారపు ఉంగరం కనిపిస్తున్నది. చూసింది, చూసి బాగుంది నాన్న అని చెప్పి మళ్ళీ ప్రసాదంగా ఆ తెచ్చిన వ్యక్తికి ఇచ్చింది. ఓహో, ఇస్తే ఆయన అన్నాడు, అమ్మ మీకోసమే తెచ్చాను, మీరు పెట్టుకుంటే ఉంది. సరే అమ్మ తన చేతికి పెట్టుకుంది ఆ ఉంగరాన్ని. పెట్టుకొని ఒక నిమిషం 2 నిమిషాలు ఉంచింది. తర్వాత చేతి నుంచి తీసింది మళ్ళీ ఆ ఉంగరం, వేలు నుంచి తీసింది అమ్మ. తీసి నేను కూడా అక్కడ ఉన్నాను, రామకృష్ణ అన్నయ్య ఉన్నారు, ఆ తెచ్చిన వ్యక్తి ఉన్నారు, అమ్మ ఉన్నది. సరే ఆ పట్న నా వంక చూసింది అమ్మ. నేను అమ్మ కొంచెం మంచం నేను దూరంగా ఉన్నాను కదా, అందుకని అమ్మ దగ్గరికి మంచం దగ్గరికి వెళ్ళాను. వెళ్తే చెయ్యి చాచునా అన్న అంది. నేను సందేహంగా ఎడం చెయ్యి ఎట్లా చాచేది, అమ్మ అడుగుతున్నది కదా అని కుడి చెయ్యి చాచాను. కాదు ఎడం చెయ్యి కాదు, ఎడం చెయ్యి చాచమంది. సరే ఎడం చెయ్యి చాచాను. ఉంగరపు వేలు మధ్య వేలు తీసుకొని ఆ వేలికి ఈ ఉంగరం తొడిగింది. తొడిగి అన్నయ్య వంక చూసింది. అన్నయ్య చిరునవ్వు నవ్వాడు. నా వెంబడి కళ్ళ వెంబడి నీళ్ళు జలజలా రాలినాయి. ఇప్పుడు కూడా కంఠం గతగతం అవుతున్నది. అంతే కదా, తల్లి ప్రేమ అట్లాంటిది. అప్పుడు దాని వెనుకున్న కథ నాకు గుర్తొచ్చింది. అమ్మ అప్పుడు అయాచితంగా నేను అడగకుండా అమ్మ నాకు ఉంగరం ప్రసాదించింది. అలా ప్రసాదించడానికి కారణం ఏమైంటుంది అంటే, అంతకుముందు నాకు 5-6 నెలల క్రితం నా పెళ్లినాటి ఉంగరం మధ్యాహ్నం పూట భోజనం చేసి నేను పడుకుంటే పగటి దొంగ ఎవరు వచ్చి తీసుకుపోయినాడు. పోలీసు రిపోర్ట్ ఇచ్చాం కానీ దొరకలేదు. అయ్యో పోయిందే పెళ్లి ఉంగరం, అందులో చక్కని ఉంగరం, అది తెల్లరాయి వేసిన ఉంగరం, పోయిందే పెళ్లి ఉంగరం అందులో అని అనుకుంటున్నాను. అయితే నేను అమ్మకు చెప్పలేదు. మా నాయనమ్మ లక్ష్మీనరసమ్మ గారికి తెలుసు, మా అన్నయ్యకి మాత్రం చెప్పాను, అన్నయ్యకి తెలుసు. మరి అమ్మకి నేను చెప్పలేదు, మరి అమ్మకి ఎలా తెలిసింది అని ఒక విధమైన సందిగ్ధం. అమ్మకు తెలియకుండా ఉంటుందా, అమ్మ సర్వజ్ఞురాలు అని మళ్ళీ నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. నీ చెప్పక్కర్లేదు, అన్నయ్య చెప్పక్కర్లేదని. సరే అమ్మ తెలిసింది, అయితే నాకు ఉంగరం పోయింది అని బాధపడుతున్నాను కదా అని చెప్పి అమ్మ నాకు ఉంగరం ప్రసాదించదలుచుకుంది. ఇక్కడే ఇందాక మీరు అడిగారే అమ్మని గురించి మీ అవగాహన ఏమిటని, అమ్మకు మరుగే విధానం కాబట్టి అమ్మ డైరెక్ట్గా తను తయారు చేసి తెప్పించి ఇయ్యలేదు, ఒక గోల్డ్ స్మిత్ చేత తయారు చేయించి తెప్పించి ఇయ్యలేదు, అంతేగా ఒక భక్తుడి ద్వారా తెప్పించింది. ఆ ఉంగరం మళ్ళీ నాకు ప్రసాదించింది. ఇంకో విశేషం చూడండి, ఆ ఉంగరం అచ్చగా నేను ఏదే ఉంగరం అయితే నేను పోగొట్టుకున్నాను అలాంటి ఉంగరమే, అదే ఆకారం, అదే తెల్లరాయి, ఇది నా చేతిలో ఉన్నది. ఒక్క నిమిషం మా కోసంగా అది ఎట్లా తీపించండి. నేను దీన్ని కొద్దిగా అమ్మ ప్రసాదించింది ప్రతిదీ చాలా అద్భుతమైంది, అపురూపమైంది. మీరు చాలా అదృష్టవంతులు. మా అందరి ఫ్యూచర్ జనరేషన్ కోసంగా అమ్మ మీకు ఇచ్చిన ఉంగరాన్ని, అంటే ఇది 1963, ఇప్పుడు 2012, అంటే అది ఒక 51-52 సంవత్సరాల క్రితం ఇచ్చింది ఉంగరం. చాలా 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 అద్భుతంగా ఉంది. అదృష్టవంతులు మీరు. చాలా చాలా అద్భుతమైన సన్నివేశం, అమ్మ అనుగ్రహం కూడా మీకు. ఇక్కడ ఈ సందర్భంలో ఇంకో విశేషం కూడా చెప్తున్నాను. చెప్పండి.
సరే ఎడం చేయి ఇలాగ ఈ వేలు సాచాను, ఈ వేలుకి అమ్మ ఉంగరం తొడిగింది. నేను రామకృష్ణయ్య ఇంకోసారి కొంత సాలోచనగా చూశాను. ఆయన అన్నారు, అన్నయ్య కూడా నన్ను హనుమంతుని ఏమంటాను, హనుమంతుడు నువ్వు కుడి చేతి వేలు పెట్టి చూడమన్నారు. నేను ఇలా తీసి ఎక్కల సరిపోలేదు. కుడి చేయి ఉంగరపు వేలికి ఈ ఉంగరం సరిపోదు, సైజ్ చాలలా. అందుకని నేను ఒక గిల్టీ కాన్షియస్లో అపరాధ భావంతో అమ్మ చేయి జాసమంటే ఎడం చేయేలా జాపుతాను, అది పవిత్రమైన కుడి చేయి జాపుదామని చెప్పి నేను కుడి చేయి జాస్తే అమ్మ నా వేలికి కుడి చేతికి ప్రయత్నించకుండానే అది ఎట్లా సరిపోతుంది, ఎక్కడ సరిపోతుంది కూడా తెలుసు అమ్మకి, తెలుసు. అందుకని నా సర్వజ్ఞురాలు అన్నానే, సర్వజ్ఞ అంటే చాలా అనుకోండి, సర్వజ్ఞ కాబట్టి ఇక చాలా తేలిగ్గా ఈ ఉంగరం అంటే ఈ ఆది తెలుసు అమ్మకి. నేను పోగొట్టుకున్న ఉంగరం యొక్క రాయి కూడా ఇలాంటి తెలుపు రాయి కాబట్టి తెలుపు రాయి ఉన్న ఉంగరమే పోయింది వీడికి, అదే మనం తెచ్చిస్తే తృప్తి వాడికి తెప్పిస్తే అని చెప్పేసి చేసింది. అందుకని అంటే అమ్మ ఆదెమ్మ అంటాను నేను. అంటే మన అందరి ఆది తెలిసింది. ఒక వేలు ఆదే కాదు, ఉంగరం ఆదే కాదు, అన్ని రకాల ఆది మన సృష్టి ఆది, మన సకల జీవకోటి యొక్క ఆద్యంతాలు తెలిసిన అమ్మ కాబట్టి నేను ఆ సందర్భంలో అనుకున్నాను అమ్మ ఆదెమ్మని. చాలా గొప్పగా ఉంది మీ అనుభవం. తర్వాత మీరు చాలా రోజుల తర్వాత అమ్మ దగ్గరికి వచ్చారు. అన్నయ్య గారు చదువు ఆపేసి అక్కడ ఆ వంశపారంపర్యంగా వస్తున్న కర్ణికాన్ని చేపట్టడం కోసమే ఆయన ఆపేశారా? ఆయన గురించి కొంత మీరు మీతో పాటు చదువుకోకుండా ఎందుకు ఆయన చదువుకుంటే ఆయన చదువుకున్నారు, ఇట్లా మీలాగా కాకుండా అట్లా ఆయన ఉండటానికి ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అండి. ఎందుకంటే చాలా ప్రతిభా ఉత్పత్తులు కలవాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా హై స్కూల్లో ఉండగానే అటు చదువులోను ఇటు ఆటల్లోను రెండిట్లోనూ సాహిత్యం చదువే కాదు ఆ ఆటల్లో కూడా ఆయన చాలా మీటి. సామాన్యంగా రెండు ఒక చోట ఉండవు. అవును కదా. కానీ ఆయన రెండింటిలో ఉండేవాడు. ఆయన ఎక్కువగా ఏ ఆటలు ఆడేవారు మీకు? ఆయన చెడుగుడు ఆడేవాడు. తర్వాత యాక్చువల్గా ఆయన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్లో మా అప్పికట్ల స్కూల్ తరఫున పాల్గొని అప్పుడు హాఫ్ స్టెప్ జంప్ అని ఉండేది. హాఫ్ స్టెప్ హాఫ్ జంప్ అని ఉండేది. దాంట్లో పాల్గొని ప్రైజ్ కూడా వచ్చింది. కాబట్టి అది స్పోర్ట్స్ ఈవెంట్. అలా గేమ్స్ వస్తే చెడుగుడు బ్యాడ్మింటన్ బాగా ఆడేవారు. బాల్ బ్యాడ్మింటన్, షటిల్ బ్యాడ్మింటన్ కాదు, బాల్ బ్యాడ్మింటన్ వాడుతుండేవారు. కాబట్టి ఆటల్లో ఉన్నాయి, సాహిత్యంలో ఉంది. మంచి తెలియగలవాడు. అది అందరికీ తెలుసు, మా స్కూల్లో అందరికీ తెలుసు. తర్వాత హై స్కూల్ అయిపోయిన తర్వాత గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. అయితే అప్పుడే ఆయనకి వివాహం అయింది. మా మేనమామ కూతుర్నిచ్చే వివాహం చేశారు. చాలా చిన్న వయసే, అప్పటికి ఆయన 16-17 సంవత్సరాలే ఆయన వివాహం అయ్యేటప్పటికి. ఆ రోజుల్లో చిన్నతనంలో వివాహాలు కాబట్టి. తర్వాత అంతలోకి 18 ఏళ్ళు వచ్చేసరికి మా నాయనగారు మాకు చిన్నతనంలో చనిపోయారు. ఇప్పటికి నాకు 3 ఏళ్ళు, అన్నయ్యకి 5 ఏళ్ళు మాత్రమే. మరీ చిన్నతనం. మా అన్నయ్య రామకృష్ణ అన్నయ్యకి 5 సంవత్సరాలు మాత్రమే, నాకు 3 ఏళ్ళు. మీరు ఇంట్లో అంటే మీ తర్వాత మీకు ఇంకో సిస్టర్ ఉన్నారు? నాకు ఇంకో చెల్లెలు ఉంది, హేమలత. నీకు తర్వాత ఒక చెల్లెలు ఉంది, నా తర్వాత జన్మించిన ఆమె. కాబట్టి ఆయన మా నాన్నగారు కొండ వెంకట సుబ్బారావు గారు అప్పికట్ల గ్రామకరణం, అది వంశపారంపర్యంగా వచ్చే వృత్తి కాబట్టి దాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేదు మా కుటుంబానికి. అందువల్ల మా అన్నయ్యగా ఇంటర్మీడియట్ పాస్ అవ్వగానే ఆయనకి 18 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి మైనారిటీ తీరి మేజర్ అయినాడు కాబట్టి తప్పనిసరిగా ఆ కరణీకం స్వీకరించాల్సిన అవసరం వచ్చింది. అందుకు అన్నయ్య కూడా అభ్యంతరం చెప్పలేదు, సంతోషంగా స్వీకరించాడు. కాబట్టి కరణీకం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా చదువు ఆగిపోయిందే కానీ ఆయన చదువు మీద శ్రద్ధ లేకపోవడం కానీ ఆయన చదువులో పైకి రాకపోవడం కానీ అది ఏమీ లేదు. చదువుల్లో చాలా ముందు ఉండేవాడు. ఇప్పటికీ ఈ పరిస్థితులు బట్టి, కుటుంబ పరిస్థితులు బట్టి ఆయన తప్పనిసరిగా అందులో ఉద్యోగం చేయవలసిన అవసరం ఏర్పడ్డది. అయితే ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఇటు సాహిత్యం మీద ఆయన చాలా అభిరుచి ఉండేది. కవిత్వం ముఖ్యంగా వచనం కంటే కూడా, వచన రచన కంటే
ఆయన కవిత్వం మీద చాలా దృష్టి ఉండేది. ఆ రోజుల్లోనే శ్రీశ్రీ, దాశరథి, నారాయణ రెడ్డి, దేవులపల్లి వీరందరి కవితలు చదివి చాలా ఆయన ఇన్స్పైర్ అయినాడు. చాలా స్ఫూర్తి పొంది కవితలు రాస్తుండేవాడు, మ్యాగజైన్స్ రాస్తుండేవారు. అదే 1962 అప్పుడు నా వివాహం అప్పుడే ఆ సంవత్సరం అయింది. 1962లో మా అమ్మగారు అమ్మ దగ్గరికి జల్లెడమూడి తీసుకొచ్చింది అన్నయ్యని. అంటే అప్పటికి అన్నయ్యకి 1962 అంటే సుమారుగా 27-28 సంవత్సరాలు. 27-28 సంవత్సరాలు 28 సంవత్సరాలు కన్యాకం చేస్తూ ఉన్నాడు. మా తాతగారు 30 సంవత్సరాల కల్లా చనిపోయినారు. మా నాయనగారు అట్లా 30 సంవత్సరాలు చనిపోయినారు. అయ్యో, అసలు అట్లా జరిగింది 2 సార్లు. చిన్న వయసులోనే వారు పరమపదించారు ఇద్దరు కూడా. అందువల్ల ఆమెకు కడుపులో మనసులో ఒక జంకు ఉన్నది. ఇట్లా పారంపరంగా వస్తున్నది. కన్యాకం చేస్తున్నారు, కర్ణంగా ఉంటూనే పోయినారు. కాబట్టి మరి వీడు నా పెద్ద కుమారుడు రామకృష్ణుడు ఇప్పుడు కన్యాకానికి వచ్చాడు, కన్యాకం చేస్తున్నాడు, వయసు 30 ఏళ్ళు వస్తున్నది, మరి దగ్గరికి వస్తున్నది అని ఆమెకు జంకు ఏర్పడి అమ్మ దగ్గర తీసుకొచ్చారు. అయితే అప్పుడు నేను లేను అక్కడ, ఆ సందర్భంలో నేను లేను. కానీ నేను తర్వాత విన్న విషయం ఏమిటంటే అమ్మ నోటి మీదుగా కానీ లేకపోతే తర్వాత అన్నయ్య నోటి మీదుగా వినలేదు, కానీ మా అమ్మ నోటి మీదుగా విన్నది ఏమిటంటే అమ్మ దగ్గర తీసుకురాగానే అమ్మ మా కన్నతల్లి ఎలాగైతే సందేహించిందో అమ్మ కూడా అలాగే సందేహించి బహుశా అభిషేకాలు చేసి వీటికి శాంతి చేద్దామని సరే మన గోపాలన్నయ్య, ఎందుకంటే అన్నయ్య రామకృష్ణ అన్నయ్య గోపాలన్నయ్య ఇద్దరూ కూడా జల్లెడమూడి అప్పటికే వెళ్ళి వస్తూ ఉన్నారు. అందువల్ల గోపాలన్నయ్యకి పురమాయించి సముద్ర జలాలు తెప్పించి అభిషేకాలు చేయించి ఇవన్నీ చేశారు. అయితే అన్నయ్యకి అభిషేకం శివుడికి చేయటం ఇష్టం లేదు. శివుడు చేయమని అమ్మ సలహా ఇచ్చింది. కానీ అమ్మ ఆ అన్నయ్యకి నేను చేస్తే అమ్మ నీకే చేస్తాను, నీ పాదాలకే చేస్తాను, అంతేగాని శివాలయం పోయి శివుడికి చేసే ప్రసక్తి కాదు, నీకే చేస్తాను. నమ్మకం అప్పటికే అంత నమ్మకం ఏర్పడింది ఆయనకి. చాలా గొప్ప. కాబట్టి ఆ ప్రకారం చేసి అప్పటి నుంచి తర్వాత అన్నయ్య తర్వాత తన రచనల్లో కానీ తన కవిత్వంలో కానీ మాతృశ్రీ పత్రిక సంపాదకుడుగా ఉన్నప్పుడు కానీ చెప్పుకొస్తుండేవాడు, అమ్మ నీవిచ్చిన ఈ జీవితం నీకే సమర్పితం. అవును కదా. ఎందుకంటే అమ్మ ఆ రకంగా ఆయనకి కొత్త జీవితాన్ని ప్రసాదించింది, అందుకని నీకే సమర్పితం అన్నాడు. చాలా గొప్పగా నిజంగానే సమర్పించారు ఆయన, ధన్యులు. అలాగే అంటూ చివరిదాకా ఆయన ఏమన్నారంటే నీ ధ్యాసలోనే నా శ్వాస ఆగిపోని అన్నారు. నీ ధ్యాసలోనే నా శ్వాస ఆగిపోనీమని కోరుకున్నాడు. అలాగే జరిగింది ఆయనకి. అమ్మ అలాగే ప్రసాదించింది. అమ్మ ఆ కోరిక, ఆయన కోరిక కోరుకోవటం, అమ్మ ప్రసాదించడం, ఈ రెండు చాలా గొప్ప విషయాలు కదా. అంటే మీ అనుభవాలను చెప్పిన తర్వాత కొన్ని నేను సామాజికంగా ఉండే కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీకు చూచింది మీరు చదువుతారు. మరొక అనుభవం 1965-70 ప్రాంతంలో నేను విజయవాడ కేబిఎన్ కాలేజీలో పనిచేస్తూ ఉండేవాడిని. అమ్మ దగ్గర అప్పటికి చెప్పాను కదా 1950, అప్పటికి 10-15 సంవత్సరాల నుంచి అమ్మ దర్శనం చేసుకుంటూ ఉన్నాను, తరచుగానే వస్తూ ఉన్నాను. మా నాయనగారి ఆబ్దికం జల్లెడమూడి రాని ముందు మేము అప్పికట్ల గ్రామంలోనే ఆబ్దికం పెట్టేవాళ్ళం. కానీ అన్నయ్య జల్లెడమూడి వచ్చిన తర్వాత అప్పికట్లో ఆబ్దికం మానేశారు. అన్నయ్య విశ్వాసం, అన్నయ్య నమ్మకం, అంతేగా. అమ్మే అన్నింటికి, శుభానికి కావచ్చు అశుభానికి కావచ్చు, అన్నింటికి అమ్మే. ఆ విధంగా ఆబ్దికాలు కూడా జల్లెడమూడిలోనే సమక్షంలోనే అమ్మకే నివేదన చేసేవారు. అమ్మకే నివేదన చేసేవారు. సరే, ఆ విధంగా అక్కడికి వస్తుండేవారు. నేను వస్తూ ఉన్నాను. అలా వస్తున్నప్పుడు నాకు ఆ సంవత్సరం ఏమైందంటే ప్రతి నెలకి కడుపులో నొప్పి వచ్చేసి చాలా బాధపడేవాడిని. కడుపులో నొప్పి ఉంది కదా, ఇది డైజెస్టివ్ ప్రాబ్లం అని చెప్పి ఏదో పర్గెటివ్ వేసుకోవటం, అది తాత్కాలికంగా తగ్గటం.
కానీ అది ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతూ వస్తున్నది. ఓహో. నెలకి లేదా 2 నెలలకి, నెల 15 రోజులకి. దాంతో కొంచెం నేను మనిషిని దశలాను. అదే అన్నయ్య గ్రహించాడు, అమ్మతో ఈ మాట అన్నాడు. నా నోటితో నేను చెప్పుకోలేదు, అంతేగా అన్నయ్య అన్నాడు. ఇందాక అన్నారు మీరు రామకృష్ణ అన్నయ్యకి మీకు ఉన్న సంబంధం ఏమిటి, ఆయన అమ్మ గురించి ఎలాంటి అవగాహన చేసుకున్నారు, కుటుంబానికి ఏ విధంగా ఆయన అమ్మని కులదేవతగా కొలిపించారు. అలా కాబట్టి అన్నయ్య చెప్పారన్నమాట. చెప్పేటప్పటికి అమ్మ వెంబడే ఏం నాన్న ఏమిటన్నది. చెప్పాను, ఇదమ్మా నా ఇబ్బంది అని చెప్పి, నాకున్న కంప్లైంట్ అని చెప్తే, విజయవాడలో టీవీఎస్ చలపతిరావు గారు తెలుసు కదా అన్నాడు. తెలుసు అన్నాను. డాక్టర్ చలపతిరావు గారు, వారి అబ్బాయి డాక్టర్ శర్మ గారు ఉన్నారు తెలుసు కదా తెలుసు అన్నాను. ఆయన దగ్గరికి పోయి నువ్వు కన్సల్ట్ చెయ్యి, ఆయనకి సరైన మందు ఇస్తారన్నారు. సరే నేను వెంబడే వచ్చేసాను విజయవాడలో ఉద్యోగం చేస్తున్నా కదా కాలేజీలో. సరే అప్పటి వెంటనే చలపతి గారు అబ్బాయి శర్మ గారు, డాక్టర్ శర్మ గారు, టీవీఎస్ శర్మ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్పాను కూడాను. ఇట్లా అమ్మే సజెస్ట్ చేసిందండి మీ దగ్గరికి వెళ్ళమని, అందుకని వచ్చాను, ఇది నా కంప్లైంట్ అంటే ఆయన కంప్లీట్గా ఎక్స్రే తీసి అవన్నీ తీసి ఇది ఎమీబయాసిస్ కాబట్టి నేను దీన్ని ట్రీట్మెంట్ చేస్తాను, భయపడకండి. తగ్గింది, స్వస్థత వచ్చింది. తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళాను, అమ్మ చిరునవ్వు నవ్వింది. దానికి నేను అన్వయం ఏం చేస్తానంటే, ఇందాక చెప్పాను ఉంగరం ప్రస్తావన చెప్పానే, అలాగే అమ్మ మరుగే విధానం అమ్మ డైరెక్ట్గా చేయదు. నేను అమ్మ కావాలంటే ఆ విశ్వాసం మనకుంది, నాకున్నది. ఇట్లా చేతితో తడిమితే పొట్ట మీద మనకు ఆ అస్వస్థ పోతుంది, కానీ అలా చేయదు అమ్మ. అప్పుడు ఒకసారి మా అమ్మ వచ్చి, అమ్మ అన్నపూర్ణమ్మ గారు అన్నా కదా, అన్నపూర్ణమ్మ గారు వచ్చి అమ్మని అడిగింది, అమ్మ నిజమేను సరే రామకృష్ణుడు నీ చేతికి అప్పచెప్పేశాను, నువ్వు వాడికి నిజమే రెండో జీవితం ఇచ్చావు, వాడు ఇక్కడే సేవ చేసుకుంటున్నాడు, నా సంసారం అంతా నేను పోషిస్తున్నాను, వాడి సంసారం అంతా నేను పోషిస్తున్నాను, మరి నాకు ఒక యాత్ర లేదు, ఒక పాత్ర లేదు, ఒక మంచి లేదు, ఒక చెడు లేదు, ఏమీ లేదు, ఆ సంసారం పోషించడానికి నాకు సరిపోతున్నది అంటే అమ్మ ఒక భరోసా ఇచ్చింది. ఏమిటంటే ఆ భరోసా, యాత్రలకి తీర్థయాత్రలకి గుళ్ళు గోపురా చుట్టూ తిరిగితే నీకే పుణ్యం వస్తుందో ఆ పుణ్యం ఇస్తున్నా పోంది. అబ్బా, చాలా అద్భుతమైన వరం, ఆశిస్సు వరం. అబ్బా, డైరెక్ట్గా ఇచ్చేసింది అమ్మ వరం. చాలా అదృష్టవంతులారు నిజంగా, మీ అమ్మగారు పుణ్యజీవి. అమ్మ అన్నట్టుగానే తృప్తే ముక్తి అన్నట్టుగా ఆ విధంగా తృప్తిగా ఉండు, నీకు అదే ముక్తి అదే మోక్షం నీ ఇస్తున్నా అని అంతా డైరెక్ట్గా చెప్పేసింది. చాలా దాన్ని చెప్పిన నా విషయంలో 2 ఇండైరెక్ట్గా చెప్పింది అనుకోండి అమ్మ, కానీ మా అమ్మ విషయంలో డైరెక్ట్గానే అభయం ఇచ్చేసింది. ఎందుకంటే ఆమెకి అలా డైరెక్ట్గా అభయం ఇస్తే కానీ ఆమె తృప్తి చెందదు మా అమ్మ. అంతే కదా, సామాన్య గృహిణి కాబట్టి. అవును, సామాన్య గృహిణి. మా అన్నయ్య సంతానం 5 సంతానం, 5 సంతానాన్ని ఆమె పోషించాలి. అమ్మ సేవలో ఉంటున్నాడు. అంతా వాళ్ళ చదువులు సంచలు అన్ని పెట్టుపోతలు అన్నీ ఆమె చూసుకోవాలి, నాయనమ్మగా ఆమె చూసుకోవాల్సి వస్తున్నది. మా అమ్మ చనిపోయిన తర్వాత అన్నయ్య కుటుంబం మొత్తము కూడా మా నాయనమ్మతో సహా, అప్పటికి మా నాయనమ్మ కూడా ఉన్నది, మా నాయనమ్మ అన్నయ్య కుటుంబం 5, అన్నయ్య భార్య 7. అందరూ 7 కూడా జిల్లెమ్మడి వచ్చేసారు. అప్పిగట్ల ఇల్లు ఖాళీ చేసి సామాన్ అంతా తీసుకొని కంప్లీట్గా పూర్తిగా అప్పటి నుంచి అన్నయ్య జిల్లెమ్మడిలోనే ఉన్నాడు. జిల్లెమ్మడి వాసి అయిపోయినాడు. ఇంకో విషయం, జిల్లెమ్మడి వాసి అన్నారే, ఎవరన్నా అడిగితే మీరు ఏ ఊరు అంటే అప్పిగట్ల అని చెప్పేవాడు కాదు, జిల్లెమ్మడి అని చెప్పేవాడు. అంతే కదా, ఆ విశ్వాసం. అలాంటి వాళ్ళ మేము అప్పిగట్లో పుట్టి పెరిగాం కాబట్టి ఎవరన్నా రైల్లోనో బస్సులోనో రోడ్డు మీద అడిగితే ఇది ఏ ఊరండి అంటే అప్పిగట్లని చెబుతున్నాం చెప్పేవారం. కానీ అన్నయ్య మాత్రం అక్కడికి వెళ్ళి 1963, 64 ప్రాంతాల్లో వెళ్ళాడు కదా, అప్పటి నుంచి కూడా ఇది ఏ ఊరు అంటే ఎవరన్నా అప్పిగట్లే కాకుండా జిల్లెమ్మడి అని చెప్తుండేవారు. అమ్మ కుర్చీలో కూర్చుంటుంది, ఎదుట ఒక టీపాయి పెడతారు, ఆ టీపాయి మీద వండిన పదార్థాలు 4 కూరలు, 4 పచ్చళ్ళు, గారెలు, బూరెలు, చిరాన్నం ఇవన్నీ పెట్టి అమ్మ ఆ పెద్ద పళ్ళెంలో తీసుకొచ్చేసి అన్నపూరాలను తయారయ్యి అమ్మకే నివేదన చేసేవారు.
అమ్మకే నివేదన చేస్తే అమ్మ అవన్నీ కలిపేసేది, అన్నీ కలిపేసి ఒకే ముద్ద చేసేది, పెద్ద ముద్ద చేసి అందులో అన్ని రకాలు ఉండేవి, కూరలు ఉండేవి, పచ్చళ్ళు ఉండేవి, గారి ఉండేది, బూరి ఉండేది, క్షీరాన్నం ఉండేది, నెయ్యి ఉండేది, పెరుగు ఉండేది, అన్నీ ఉండేవి. ఆ కలిపింది అందరికీ అక్కడికి వచ్చిన వాళ్ళకి, మా ఇద్దరికి, నాకు అన్నకే కాకుండా రామకృష్ణ అన్నకే కాకుండా అందరికీ పెట్టేది. అది చాలా మధురంగా, చాలా కొత్త రుచిగా, చాలా బాగుండేది. చాలా అద్భుతంగా మీ అందరికీ మనందరికీ తెలిసింది అక్కడ వచ్చేవారిది. అయితే అలా చేద్దామని కొంతమంది ప్రయత్నం చేశారట, కానీ అది సక్సెస్ కాదు, ఫెయిల్ అయిపోయింది. అలా కలిపి చూద్దాం, అమ్మ కలిపినట్టుగా మనకు చేత అవుతుంది అని అన్నీ వేసి చూస్తే అది చేతగాల. అది కూడా అమ్మ స్పర్శ, అమృత హస్తం కదా, అమృత హస్తం కాబట్టి చాలా అద్భుతంగా. ఆ విధంగా మాకు జిల్లెళ్ళమూడితోనే సంబంధమైంది. అమ్మ అబ్దికానికి మా నాయన అబ్దికానికి రెండింటికి నేను తప్పనిసరిగా సంవత్సరానికి ఆ 2 రోజులు తప్పనిసరిగా వచ్చేవాడిని కదా, ఆ 2 సందర్భాల్లో తప్పనిసరిగా వచ్చేవాడిని. అలాగా నాకు జిల్లెళ్ళమూడితో రాకపోకలు చాలా తరచుగా వచ్చినాయి. ఆ తర్వాత ఆయన మాతృశ్రీ విద్యా పరిషత్కి ప్రెసిడెంట్గా ఒక 3-4 సంవత్సరాలు సేవలు అందించాను. తర్వాత తక్కిన విషయాలు నా చేత నేను చేస్తూనే ఉన్నాను. చాలా చాలా అద్భుతంగా ఉంది. అమ్మకు ఒక ఫిలాసఫీ ఉందా? ఉంటే అమ్మ ఫిలాసఫీ ఏమిటి? నాకు అర్థమైనంత వరకు, అవగాహన అయినంత వరకు అమ్మ ఫిలాసఫీ మాతృతత్వమే. మాతృతత్వం తర్వాత అది పూర్తి అద్వైతం. అందున కూడా అమ్మ ఇప్పుడు సాంప్రదాయవాదులు ప్రహ్లాదుడితో సహా ఇందుగలడందులేడని సందేహం వలదన్నారు కదా. తర్వాత సాంప్రదాయవాదులు కూడా చీమలో దోమలు బ్రహ్మ ఉన్నాడు, లేదా దేవుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు అంటారు. కానీ అమ్మ దాన్ని సవరించి చీమలో దోమలో ఉండటం కాదు, చీమగా దోమగా ఉన్నాడు. ఈ కనపడే ప్రపంచమంతా భగవంతుడే. భగవంతుడు అంటూ వేరే లేడు, భగవంతుడు అంటే వేరే లేడు అంటూ ఉన్నదంతా అదే అని చిన్న మాటలు, చిన్న పొడి మాటల్లో 2 మాటల్లో అమ్మ చెప్పింది. విశిష్టమైన భావాన్ని తెలిపింది. అది నాకు పూర్తిగా నచ్చింది, పూర్తిగా నా హృదయాన్ని తాకింది, నాకు నచ్చింది. నేను ఒక సైన్స్ లెక్చరర్గా కూడా నేను దాన్ని విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు సైన్స్ ప్రకారం కూడా ఈ ఉన్నదంతా అదే, ఈ సృష్టిలో ఏమున్నదో, సృష్టి ఆదిలో ఏమున్నదో అదే ఇప్పుడు ఉంది. అమ్మ ఆ సందర్భంలో చెబుతూనే సృష్టికి వినాశనం లేదు, పరిణామమే, మరణం లేదు, పరిణామమే అన్నది. కాబట్టి ఒక శక్తి ఇంక మరో శక్తిగా మారుతుంటుంది. కాబట్టి ఉన్నదంతా అదే అన్నది. అయితే ఈ విషయం చెప్పడానికి అంతరం చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పుకునే మొదటిసారి అమ్మ చెప్పడం అయితే తర్వాత విన్నవాళ్ళం మనం కూడా చెప్పొచ్చు, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం చాలా కష్టం. అమ్మ ఇప్పుడు మంచి చెడు 2 ఒకటే అని అమ్మ చెప్పింది. ఆ 2 ఆచరణ పెట్టింది, ఆచరణ చేసింది, ఆవిడ పెట్టింది. కూతుర్ని కోడల్ని ఒట్టిగా చూడమన్నది, చూసింది, చెప్పటమే కాదు చేసింది. ఈ అద్వైతం అమ్మ చెప్పటమే కాదు, వాచయే కాదు, ఆచరించి చూపించింది ప్రపంచానికి. కానీ అది నిజమైనా కూడా మన మనస్సులు, మనంటే నాలాంటి వాటి మనస్సు మరి మంచి అనిపించింది మంచిగా తీసుకోవటం అనేది హాయిగా ఉంటుంది. కానీ చెడు కూడా భగవంతుడు అనుగ్రహమే అనుకోగలగటం అనేది అది ఆ తల్లి ప్రసాదిస్తే తప్పితే కానీ కుదిరే వ్యవహారం కాదు. చాలా అద్భుతంగా చెప్పారు మీరు. మరి ఇంకొకటి నాకు మరి నచ్చిన సూక్తి ఏమిటంటే, చెప్పండి. నీకు ఇచ్చిన తృప్తిగా తిని ఇతరులకు ఆదరణగా పెట్టుకో. చూడటానికి చాలా సింపుల్గా కనిపిస్తున్నది, కానీ మనం అది ఆలోచిస్తే ఇందాక ఎలా చెప్పాను, ఎలాగా అన్నాను, ఉన్నదంతే అదేలో పెద్ద సైన్స్ ఉన్నది, రేషనలిజం ఉన్నదని, అలాగే ఇందులో కూడా నీకు ఇచ్చినది అన్నది అమ్మ, నీకు ఉన్నది అనలేదు. అవును, కొన్ని గ్రంథాల్లో నీకు ఉన్నదని అవుతున్నది, కానీ నీకు ఇచ్చినదే నా ఉద్దేశం అని ఉంటుంది. ఎందుకంటే ఇది మనం సంపాదించి కాదు, అవునుగా భగవంతుడు ఇచ్చాడు మనకు. ఒక ఉద్యోగం చేస్తూ 10 రూపాయలు రానియండి, లేకపోతే ఒక ఆరోగ్యం ఇచ్చాడు నీకు సేవ చేయడానికి, అవంతా కూడా భగవంతుడు ఇచ్చింది. కాబట్టి నీకు ఇచ్చింది అది నువ్వు తృప్తిగా తిను. నిజమే, ఇచ్చాడు, ధాన్యమో ఏదో ఇచ్చాడు, నువ్వు తిను. తిని
ఇతరులకి పెట్టుకో. ఆ పెట్టుకోవడం కూడా ఆదరణగా పెట్టుకో. చాలా గొప్ప సందేశం. ప్రియవచనములతోటి దానం అన్నారే, అది చాలా అసంభవం. అవును. దానం చేస్తాం, అట్లా పారేస్తాం, అలా అహంకారంతో కూడిన దానం కాదు. అలా కాకుండా ప్రియవచనలతో దానం చేయమన్నట్టుగా ఆదరణగా పెట్టుకోమన్నది. కాబట్టి అది కూడా నాకు చాలా, అది అమ్మ ఏది చెప్పినా అమ్మ చెప్పింది ఆచరించింది. నాకు ఉన్నదంతే అదేనన్నప్పుడు ఎలా ఆచరించిందో అలాగే ఇతరులకు ఆదరణగా పెట్టుకోమన్నప్పుడు అందరికీ పెట్టింది. ఇందులో సోషలిజం కూడా ఉంది, సామ్యవాదం ఉంది, కమ్యూనిజం ఉంది. నేను అనుకోవటం కమ్యూనిజం కూడా ఉంది. అందరినీ పంచమని, నీకు ఉన్నది పంచు నలుగురికి. ఇప్పుడు ఈ రోజున కార్పొరేట్ సెక్టార్కి చెప్తున్నది కూడా మనం అదే కదా. ఈ కార్పొరేట్ సెక్టార్కి కూడా సంపాదించింది అంతా నువ్వే అనుభవించకు, అందరికీ పంచమంటున్నారు. అవును. గవర్నమెంట్ పాలసీ, ప్రజాస్వామ్యంలో పాలసీ కూడా అవైనాయి. కాబట్టి అమ్మ సిద్ధాంతం కూడా అదే అయింది. ఈ విధంగా అన్నయ్య, అలాగే ఇందాక మీరు అడిగారు రామకృష్ణ అన్నయ్య, మీరు అమ్మని దర్శించిన దానిలో ఏమిటి అని చెప్పి, అమ్మని దైవంగా చూస్తున్నారా, అమ్మగా చూశారని ఈ విధంగా ఆలోచిస్తే అమ్మ దైవం మాట పక్కన పెట్టి ఇదిగో ఈ విధంగా అమ్మ సామ్యవాది, అద్వైతం చెప్పడమే కాకుండా అందరికీ హాయిగా పంచమన్నది, సమదృష్టితో చూడమన్నది. ఇది సామ్యవాదమును, ఇది సామాజిక శుభ అంటున్నామే, ఆ సామాజిక శుభ అమ్మ నరనరాన జీర్ణించుకుపోయింది. నిద్రలో లేచి అడిగినా కూడా అమ్మ నువ్వు ఎవరంటే నేను అమ్మను, మీరు బిడ్డలనే అంది. అంతేగాని నీ దేవుణ్ణి లేదా నీ గురువుని మీరు శిష్యులు, నీ గురువుని మీరు శిష్యులు లేదా నీ దేవుణ్ణి మీరు భక్తులు అని అనలేదు. తర్వాత చూడండి, అన్నపూర్ణాలయంకి పేరు పెట్టడం అందరిల్లు అన్నది చాలా గొప్ప. అది ఎక్కడ అలాంటి కాయిన్ చేయటం వరడు ఎక్కడ లేదు. అందరిల్లు అంటే అందరిది, అందరికీ స్వతంత్రం ఉన్నది. ఎవరో ఒక్కడిది కాదు, ఇది అందరిది. అందరి ఇల్లు అని నామకరణం చేసిందంటేనే అమ్మ యొక్క సామ్యవాద దృష్టి కానీ సామాజిక స్పృహ కానీ అందులో తప్పనిసరిగా మనకు కనిపిస్తుంది. ఇది అందరి ఇల్లు అంటే అందరికీ సమానమైన హక్కులు ఎట్లా ఉన్నాయో బాధ్యతలు కూడా అట్లాగే ఉంటాయని కూడా అమ్మ చెప్పింది. మీరు చాలా వరకు నేను అడగబోయే క్వశ్చన్స్కి మీది గణిత సమాధానం వచ్చింది. కానీ ఒక్క చిన్న విషయం, మిమ్మల్ని కొంతమంది అమ్మని తల్లిగా ప్రేమిస్తే, కొంతమంది దైవంగా పూజిస్తే, కొంతమంది సామ్యవాదిగా ప్రేమిస్తే, ఆచరిస్తే, మరి ఇట్లా నమ్ముకుంటే ఈ 3 భావాలు 3 రకాల వ్యక్తిత్వాలు ఉన్నారు. మీ పర్సనల్గా అమ్మలో ఏ భావం అంటే మీకు ఎక్కువగా ఇష్టం? దానికి నేను చెప్తున్న దాన్ని అంతరార్థంగా అమ్మలో మాతృతత్వం, అందరినీ బిడ్డలుగానే చూసింది, తేడా లేదు, సమదృష్టితో చూసింది. అది బాగా నాకు నచ్చింది. తర్వాత ఇప్పుడు మానవాతీత వ్యక్తిగా మీకు కనిపించిందా అంటే అమ్మకు ఉన్నది, కానీ అది మనకు మరుగే విధానం అన్నట్లుగా మనకు చెప్పదు, మరుగు పెడుతుంది. మరుగు కూడా అమ్మ విధానం. కాబట్టి మనం డైరెక్ట్గా ఇందాక అన్నట్టుగా మన అస్వస్థత ఉంటే తన అమృత హస్తంతో నిమిది పోగొట్టలేదు, ఒక డాక్టర్ ద్వారా పోగొట్టింది. కాబట్టి అమ్మ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గానే, అంటే రేషనల్గా ఆలోచిస్తే ఆ హేతువాదులకు కూడా అందరికీ సరిపోయేట్టుగా సమాధానం వచ్చేట్టుగా అందరికీ ఆమోదయోగ్యంగా చెప్పుకోవచ్చు. ఆనందం సంతృప్తి కలిగేట్టుగా ఆవిడ ఆచరించింది. కాబట్టి ఆ విధంగా ఆమె ఒక విధమైన ప్రేమైకమూర్తి, ప్రేమకు పరాకాష్ఠి, మాతృతత్వాన్ని పరాకాష్ఠి. అయితే మానవాతీతమైన శక్తులు ఉన్నాయా అంటే ఉన్నాయి కాబట్టి ఆమె ఇవన్నీ చేయగలుగుతున్నది అన్నదిగా అమ్మ మరి భవిష్యత్తు కూడా చెప్పింది, చాలామందికి సూచించింది. పోని ఎలా తెలుస్తాయి అమ్మ అంటే, మీకు 3 గదుల్లో ఉన్నారు, మీకు 3 అడ్డుగోడలు ఉన్నాయి కాబట్టి అవతల గదిలో జరిగేది మీకు తెలియదు, మీకు కనపడదు. మీరున్న గదిలోదే కనపడుతుంది, అటుపక్క కుడి చేతి వైపున గదిలో కనపడదు, ఎడం చేతి వైపున గదిలో కనపడదు, మీరున్న మధ్యలో ఉన్న గదిలో ఉన్నవే మీకు కనిపిస్తాయి. పైనుంచి చూసే వాళ్ళకి ఈ గోడల అడ్డు లేవు కాబట్టి 3 గదుల్లో ఉన్న విషయాలు మీకు కనిపిస్తాయి పైనుంచి చూసే వాళ్ళకి. కాబట్టి ఆ విధంగా అమ్మ కాలాతీత వ్యక్తి, అమ్మ కాలాతీత వ్యక్తి. కాబట్టి డెఫినెట్గా అమ్మ మన అందరి లాంటి మనిషి కాదు. ఒకసారి నేను అమ్మని అడిగాను ప్రశ్న, అమ్మ సాయంత్రం పూట మన వాత్సల్యాలయం పైన 6 బయట
సాయం సంధ్యావేళ అలా నడుస్తూ ఉండేది. అప్పుడు నేను అమ్మని ఒక ప్రశ్న వేశాను. సందర్భం గుర్తు రావట్లేదు కానీ ప్రశ్న మాత్రం నాకు గుర్తుంది. అమ్మ చెప్పిన సమాధానం కూడా గుర్తున్నది. అమ్మ, నేను గుడిలోకి వెళ్తున్నాను, నా జేబులో 10 రూపాయలే ఉన్నాయి. గుడి మెట్ల దగ్గర ఒక బిచ్చగాడు ఉన్నాడు. అమ్మ, ఆకలి బాబు, ఆకలి, ధర్మం బాబు అని అడుగుతున్నాడు. మరి ఆ 10 రూపాయలు బిచ్చగాడికి ఇచ్చేదా, కొబ్బరికాయ కొనుక్కొని గుడిలోకి వెళ్ళి దేవుడిని సమర్పించేదా అన్న. అమ్మ చిరునవ్వు నవ్వి, నీకు తెలుసు నాన్న నేనేం చెప్పేది సమాధానం, నువ్వు నన్ను నా నోటి మీదగా చెప్పించాలని అడుగుతున్నావు, నేను ఆ బిచ్చగాడికి ఏమనే చెబుతాను. మానవ సేవే మాధవ సేవ. అమ్మ సాయంత్రం వేళ అలా ఆరు బయట పచారు చేస్తున్నప్పుడు ఒకసారి ఆకాశంకు చూస్తే మనకు 2 గ్రహాలు కనపడుతున్నాయి. గురుగ్రహం, శుక్రగ్రహం. పడమటి వైపు శుక్రగ్రహం, తూర్పు వైపు గురుగ్రహం కనపడుతున్నాయి. నాకు ఆస్ట్రానమీతో, ఖగోళ శాస్త్రంతో కూడా పరిచయం ఉంది కాబట్టి ఫిజిక్స్ లెక్చర్ అయినా కూడా అమ్మకు తెలుసు ఆ విషయం. అమ్మ ఇచ్చిన ప్రసాదమే అది, ఆ జ్ఞానం కూడా, ఆ విజ్ఞానం కూడా. అని నేను, నాన్న ఏంటవి తెల్లగా మెరుస్తున్నాయి, ఆ 2 నక్షత్రాలేనా అన్నది. అమ్మకు తెలుసు అవి, నా నోటిగా చెప్పిద్దామని. చెప్పిద్దామని. అదే అంటే అదే రోజున కాదు, ఇది మరొక రోజు, ఎప్పుడు ఇంకో సందర్భంలో, ఇది 2వ సందర్భం కాదు. నాన్న అవి నక్షత్రాలు ఏమన్నా అట్లా మెరుస్తున్నాయి ఏంటి, బాగా తెల్లగా మెరుస్తున్నాయి ఏంటంది. అమ్మ, ఇట్లా పడమర వైపు కనపడేది శుక్రగ్రహం అంటారు, ఈవినింగ్ స్టార్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. దాన్ని ఒక్కోసారి పొద్దునప్పుడు కనపడుతుంది, అది వేగు చొక్క అంటారు. ఇదేమన్నా సాయంత్రప్పుడు కనపడుతుంది. ఇప్పుడు ఈ సీజన్లో అది సీజన్ బట్టి మారిపోతుంటుంది. అలాగే తూర్పు కనపడేది గురుగ్రహం. అది మన నవగ్రహాలు 9 గ్రహాల్లో అది పెద్దది, ఒకటి, అది పెద్దది కూడాను. అది కూడా చాలా తెల్లగా స్పష్టంగా కనపడుతుంది. ఇవమ్మా 2 అని చెప్పాను. కాబట్టి ఈ విధంగా అమ్మ మనకు తెలిసిన విషయాలని, మీరు ఆ అమ్మతో మీరు లేదా సన్నిహితంగా ఏదైనా మెలిగారంటే ఇది వేదాంతం కాదు, తాత్విక చింతన కాదు, బ్రహ్మజ్ఞానం కాదు. మనలో ఉన్న మన ప్రతిభ కానివ్వండి, మన తెలివితేటలు కానివ్వండి, మన వాటిని అమ్మ బయటికి తీసి మన చేత చెప్పించి మనకు తృప్తి, అమ్మ తల్లి కూడా తృప్తి పడుతుంది. బిడ్డ చేత మన మాట మాట్లాడించి తల్లి అయితే ఎట్లా తృప్తి పడుతుందో అలాగా మన చేతే చెప్పించి అమ్మ కూడా తృప్తి పడేది. అది అందుకే అమ్మకు తెలియకనా అది గురుగ్రహం శుక్రగ్రహం అని తెలియకనా. అలాగే 1980లో సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది, టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటారు. ఆ సందర్భంలో నేను ఒక మంచి వ్యాసం ఆంధ్రప్రభలో రాశాను. ఆ వ్యాసం రాశాను, ఇంకా అప్పటికి సూర్యగ్రహణం స్టార్ట్ అవ్వలేదు, 15 రోజుల ముందే రాశాను. ఈ మధ్యలో నేను జల్లెమూడి వెళ్ళాను. వెళ్ళినప్పుడు దాని కాపీ తీసిపోయి అమ్మకి ఇచ్చి, అంటే చదవరా నాన్న చదివినిపించాను. అమ్మ చాలా సంతోషించింది. చాలా చక్కగా రాశావురా అంది. నేను అమ్మ ప్రేరణ ఇదేను, నువ్వు చెప్తేనే నేను రాశాను, లేకపోతే నా సొంతం కాదు, ఇది నీ ప్రేరణే అన్నాను. ఆ విధంగా మనలో ఉన్నవి పిల్లల చేత చిలక పలుకులు పలికించి తల్లి ఎట్లాగా సంతోషిస్తుందో ఆనందపడుతుందో ఆ విధంగా అమ్మ మనలో ఉన్న కొన్ని గుణగణాలని మన చేతే చెప్పించి ముచ్చటపడుతుంది, ఆనందపడుతుంది అని అది కూడా నా అనుభవం అని చెబుతున్నాను. అవును అవును. అదే మీరు ఇటు మీ సమాధానంలో ఇంతకుముందు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఊరికే జనం కోసం తెలియటం కోసంగా కొన్ని అడగాల్సిన అడుగుతుంది తప్పితే కానీ అమ్మ ఇటు సామ్యవాదిగా అందరినీ కులమత వర్ణవర్గ విశేషం లేకుండా దగ్గర తీయటం, ఇటుపక్క కొన్ని ఎట్లా నడుచుకోవాలో అందరికీ చెప్పటం, సరే దైవాతీత శక్తులు అవి బహిర్గతం ప్రత్యేకించి చేయకుండా ఎవరికి వాళ్ళకే అనుభవాలు ఇవ్వటం లాంటివి ఇవ్వటం జరిగింది. కానీ ఇంత మనలో మనమలే ఉన్న అమ్మ ఏ రకంగా మీకు ఇంత సన్నిహితంగా మాతృమూర్తిగా ఉండే అమ్మ, గంభీరంగా ఆ రకంగా పూజలు అందుకునే అమ్మకి మీరు ఎట్లా సమన్వయం ఎప్పుడన్నా చేసుకుందాం అనిపిస్తే మీకు అనిపించేది? అందులో ఔచిత్య భంగం ఏమీ లేదు, సందర్భం. ఇప్పుడు నవరాత్రుల్లో సందర్భంలో అమ్మవారికి
ఒక్కో రోజు ఒక్కొక్క అలంకారం చేసి పూజలు చేయటం మన సాంప్రదాయంగా వస్తున్నది. అవును. ఆ సాంప్రదాయం గౌరవించే వాళ్ళు, వాటి మీద శ్రద్ధాసక్తులు ఉన్నవారు భక్తులు అక్కడికి వచ్చేవారు. కాబట్టి అమ్మకి తప్పనిసరిగా వారి యొక్క కోరికలు తీర్చవలసిన పరిస్థితి. ఎందుకంటే అమ్మ కోరిక పని, వారి కోరికలు తీర్చవని అమ్మ కోరిక, అంతేగా. అందువల్ల ఆ విధంగా అమ్మ అలంకారాలు సర్వాభరణ భూషిత అయి ఒక్కో రోజు ఒక్కొక్క అలంకారంతో, నేను కూడా చాలా నవరాత్రులు అక్కడ ఉన్నాను. ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతున్నది ఒక నవరాత్రి అమ్మ పైనుంచి వాత్సల్యాల నుంచి కిందకి దిగి వస్తే మెట్ల మీద నుంచి వచ్చి నల్లటి దుర్గా రోజున, మహిషాసురమర్దిని రోజున దుర్గామాతగా నల్లటి చీర కట్టుకొచ్చి తల విరబోసుకొని వచ్చి స్టేజ్ మీద కూర్చున్న తర్వాత కిరీటం ధారణ చేసి త్రిశూలం చేతికిస్తే నిజంగానే దుర్గామాతగా కాళీమాతగా కనిపించేది. అప్పుడు మన భక్తులు అక్కడ ఉన్న వారందరూ కూడా మహిషాసురమర్దిని స్తోత్రం చేస్తుంటే నిజంగానే ఆ వాతావరణం ఆ స్ఫూర్తినిచ్చేది, ఆ నిండుదనం ఇచ్చేది. కాబట్టి వచ్చిన భక్తుల్ని నిరుత్సాహపరచకూడదు. అన్ని విధానాలు అమ్మ మనసులో అంత కాఠిన్యం లేదు, మార్గమే ఉంది, మాతృతత్వమే ఉంది. అక్కడ భక్తుల కోరిక మీద ఆ సందర్భానికి ఉచితంగా, సందర్భోచితంగా అమ్మ అలా ప్రవర్తించాలి. అలా నిజంగానే ప్రవర్తించి పాత్రలో జీవించిందని అంటామే, అలా పాత్రలో జీవించేది. అలాగే ఇప్పుడు మీరు అనలేదు కానీ ఇప్పుడు ఇంకో విషయం నాకు కూడా గుర్తొస్తుంది. ముక్కోటి ఏకాదశికి నేను జిల్లెళ్ళమూడిలో ఉన్నాను. తెల్లవారుజామున 4 సూర్యోదయాన్ని ముందు 4 గంటలకి అమ్మ ఆ వాత్సల్యాలయం వరండాలోకి వచ్చి తన గది ముందు దర్శనమిచ్చేది. అప్పుడు అలాగే పంగనామాలు పెట్టుకొని పట్టు ధోవతి, పట్టు చీర కాదు పట్టు ధోవతి, మగవారు కట్టుకునేట్టుగా పట్టు ధోవతి కట్టుకొని గోచి పెట్టి బిళ్ళ గోచి పెట్టి ఎర్రటి పట్టు ధోవతి కట్టుకొని పంగనామాలు పెట్టుకొని కిరీటధారి అయి కనిపిస్తే నిజంగానే విష్ణుమూర్తి, వైకుంఠవాసి విష్ణుమూర్తి దర్శనంగానే చూసింది. కాబట్టి ఇక్కడ దుర్గగాను పాత్ర న్యాయం చేసిందమ్మ, బీభత్సరసం చూపించింది. అక్కడ వరద ముద్రతో అందరికీ అభయాన్నిస్తూ విష్ణుమూర్తి దర్శనం చేసింది ముక్కోటి ఏకాదశి రోజున. కాబట్టి అది అవసరం అంటాను నేను. అది ఆ సందర్భానికి తగ్గట్టుగా వచ్చిన భక్తులు అందుకోసం వచ్చారు. ఆ రోజు ప్రత్యేక పనిగట్టుకు వచ్చారు. ముక్కోటి ఏకాదశి ద్వారదర్శనం కోసం వచ్చిన భక్తులు కావచ్చు, నవరాత్రుల్లో దుర్గా దర్శనం కోసం వచ్చిన వాళ్ళు కావచ్చు, మనసులో ఆ కోరిక పెట్టుకు వచ్చారు. కాబట్టి తల్లిగా అమ్మ వాళ్ళ కోరిక తీర్చాలి. కాబట్టి ఆ అవతారాలు ధరించి ఆ అవతారాలకు న్యాయం కూడా చేకూర్చింది, హావభావాలు కూడా చూపించింది, కళ్ళల్లో రౌద్రం కనిపించేది. అంతా ఒకటేనే భావన ఆవిడ ఆచరణాత్మకంగా చూపించింది అని అనుకోవచ్చు అంటారా? డెఫినెట్గా. తర్వాత మీరు బహుశా అమ్మ గర్భవాసాన జన్మించిన హైమక్కయ్యని సశరీరంగా చూసి ఉంటారు. చూశాను. మీరు మాట్లాడారా వారితో? మాట్లాడాను. మీరు ఆవిడ సశరీరంగా ఉన్నప్పుడు ఆవిడ గుణగణాలు, మీరు మీ సంభాషణ లాంటివి ఏదైనా ఉంటే మీరు గమనించినవి ఎట్లా ఉండేది ఆ రోజుల్లో ఆవిడ? నేను చెప్పాను కదా, అమ్మని మొదటనే దర్శనం చేసుకున్నప్పుడు 54-55 సంవత్సరాలు, 1954-1955. అప్పుడు నాకు 17-18 సంవత్సరాలు. అప్పుడు ఆ అమ్మని చూసిన గుర్తు లేదు. కానీ తర్వాత వెళ్ళిన తర్వాత 1-2 సంవత్సరాల తర్వాత ఆయమని కూడా అక్కడ జల్లెలమూడిలో చూడటం సంభవించింది. పరికిణ ధరించి ఓణి వేసుకొని కొంచెం పరికిణ పైకి పట్టుకొని అలా నడుస్తూ ఉండేది. చిరునవ్వు నవ్వేది మనం ఎవరిని ఎదురు పడితే. ఇప్పుడు మనం అందరం అంటున్న అన్నయ్య కాకుండా నేను కూడా వరుసగా అన్నయ్య అవుతాను. వయసులో కూడా పెద్దవాడిని కాబట్టి అన్నయ్య అని సంబోధించేది. అన్నయ్య ఎప్పుడు వచ్చావు ఏమిటని సంబోధించేది. మాటలో చాలా మార్గం ఉండేది, ప్రేమ ఉండేది, ఆప్యాయత ఉండేది, అభిమానం ఉండేది. అలా నేను అలా ఆయమ నేను గమనించాను. అమ్మని సర్వశక్తిమంతగా కొలిచేవాడు కొంతమంది, చాలామంది. నాన్నగారు ఎట్లా ఉండేవారు? ఆయన ఏ రకంగా వేషభాషలు కానీ ఇవన్నీ ఎట్లా ఉండేవి ఒత్తవారితో? మీతో సరే మీరు అబ్జర్వ్ చేసినంత మీతో సరే మీ అబ్జర్వ్ చేసినంతవరకు ఎట్లా ఉండేది అక్కడ ఆయన? ఇది
నాన్నగారు బోళాశంకరులు, నా అభిప్రాయం ఇది. ఆయనకి మనసులో ఒక భావం, పైకి ఒక భావం లేదు. చాలా ఫ్రాంక్గా మాట్లాడేవారు. తర్వాత వారికి బంధువులంటే చాలా ప్రీతి, బంధు ప్రేమ గలవారు. ఆటపాటలు అంటే చాలా ఇష్టం. తర్వాత అదేవిధంగా ఇందాక మా రామకృష్ణయ్యకి చెప్పానే, అదే వారికి ఎట్లాగైతే ఇటు చదువు మీద అటు ఆటల మీద ఆసక్తి ఉండేదో అలాగే నాన్నగారికి కూడా ఇటు రాజకీయాల మీద ఆసక్తి ఉండేది. మనం విజయవాడ నుంచి రావచ్చు, లేకపోతే ఇటు మెడ్రాస్ నుంచి రావచ్చు, ఇటు విశాఖపట్నం నుంచి రావచ్చు. ఎవరైనా వస్తే న్యూస్ పేపర్ చేతిలో ఉంటే తీసుకుని గబుక్కుని తీసుకునేవారు. ఆ న్యూస్ పేపర్ చదవాలంటే ఆయనకి, అంటే అక్కడ న్యూస్ పేపర్ ఆ రోజుల్లో వచ్చేది కాదు. అవును కదా, అది కుగ్రామం ఆ రోజుల్లో, రావాలన్నా మధ్యాహ్నం సాయంత్రం వచ్చేది. అందువల్ల న్యూస్ పేపర్ తీసుకొని అందులో రాజకీయాల గురించి చర్చించేవారు. తర్వాత ఏమన్నా కాబట్టి అందరినీ సమంగా ఆదరించేవారు. అట్లాగే తర్వాత అమ్మ దగ్గరికి వచ్చే మేము బంధువులు అనుకోండి, అమ్మ దగ్గరికి వచ్చే బంధువుల్ని కూడా అదే విధంగా చూసేవారు. అమ్మగారు పైకి పోయి వస్తే అమ్మ దగ్గర పోయి వస్తే ఈయన కింద ఉండేవారు కదా, అమ్మ దగ్గర పోయి వస్తే అమ్మగారు ఏమన్నది, మమ్మల్ని కూడా ఆ విధంగానే వారు. ఇంకో విషయం చెప్పమంటారా, వీటి ప్రస్తావన వచ్చింది కాబట్టి గుర్తొచ్చింది. చెప్పండి. అమ్మని చూసి వచ్చిన తర్వాత అమ్మ దగ్గరికి పోతే నాన్నగారు చూసి వచ్చావా అనేవారు. ఓహో, అట్లాగే అమ్మ దుఃఖించడం ఎప్పుడన్నా సందర్భాన్ని బట్టి అభ్యంతరం లేదా చూసింది ఉంటే చెప్పండి. అంటే సామాన్యంగా మన మానవ హృదయం లాగానే అమ్మ హృదయం కూడా కొన్ని సంఘటనలకి కదిలేది, కరిగేది. అప్పుడు అమ్మ కళ్ళ వెంపట కొంత అశ్రు కణాలు రాలేవి. ఇన్నాళ్ళ మీ అనుభవంతో అమ్మని చూడాలనుకునే వాళ్ళకి, చూడలేకపోయిన వాళ్ళకి, చూడబోయే వాళ్ళకి మీరు అమ్మని గురించి ఇచ్చే సలహా, ఎట్లా దర్శించాలి, ఎట్లా అర్థం చేసుకోవాలనే విషయాల్లో అయితే సూచన లేకపోతే సందేశం లాంటిది కొన్ని విషయాల్లో, కొన్ని మాటల్లో మీరు మాకు తెలిస్తే. అమ్మని ఇప్పుడు మా తరం వాళ్ళు చూసాము రక్త మాంసాలతో. అమ్మ స్పర్శ చూసాము, అమ్మ ప్రేమ చూసాము, అమ్మ వాత్సల్యం చూసాము. అయితే నెక్స్ట్ తరాల వాళ్ళు అమ్మను చూడడానికి అవకాశం లేదు. అమ్మ ఆలయ ప్రవేశం చేసింది కాబట్టి. అయితే ఆ మహనీయురాల యొక్క సూక్తులు, జీవితం తెలుసుకొని వారి జీవితాల్లో అన్వయించుకోవటానికి అమ్మ దర్శనం కావాలంటే ఇప్పుడు దేవాలయంలో చూడాల్సిందే. కాబట్టి వాళ్ళ దేవాలయంలో అమ్మని చూడండి, అమ్మ విగ్రహంలో చూడండి, మీరు ఆ విగ్రహం వెనకాల అమ్మను చూడండి. అయితే అమ్మ తత్వం తెలుసుకోవాలన్నప్పుడు అమ్మ సాహిత్యం ఉన్నది. ఆ సాహిత్యం మీరు చదువుకున్నట్టయితే అమ్మ సూక్తులు కానీ అమ్మ సాహిత్యం కానీ చదువుకొని వాటిని కనుక అర్థం చేసుకొని ఆచరణలో పెట్టగలిగితే అదే మీకు మార్గదర్శకం అవుతుంది అని చెప్పి నేను మన ఇంకోళ్ళకి చెప్తూ ఉండటానికి చాలా అద్భుతంగా మీరు మీ యొక్క అనుభవాలని చక్కగా మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు. మీ సమయాన్ని వెచ్చించి మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు హనుమంతరావు అన్నయ్య గారు. మీపైన, మాపైన, ఈ సృష్టిపైన జగజ్జనని కరుణ సదా వర్షించాలని అమ్మకి నమస్కారం చేస్తూ జై హో మాత. నమస్తే. నమస్కారం. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.